అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో మహిళల చైతన్యం కోసం ప్రతి మహిళకు ఎన్ని చట్టాలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఒక కనీస అవగాహన మీకు కల్పించాలన్నటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. పూర్తిగా మీ మైండ్ బ్లాంక్గా ఉండకుండా సందర్భానుసారంగా మీకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఏమైనా ఎదురైతే ఆ ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలి, ఆ ఇబ్బందులకు చట్టాలు ఏ విధంగా తోడ్పాటునిస్తాయి, తద్వారా మీరు ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయవచ్చు, ఇమ్మీడియట్గా ఎలాంటి సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద మీకు ఒక చక్కటి అవగాహన కల్పించేటటువంటి ఒక ప్రయత్నం ఈ కార్యక్రమం. అంతే తప్ప ఏదో ఆనవాయితీగా, ఏదో సాంప్రదాయబద్ధంగా, ఏదో మొక్కుబడిగా చేసేటటువంటి కార్యక్రమం అయితే కాదు. విషయాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకొని, ఇది కేవలం మహిళల కోసం కేటాయించినటువంటి కార్యక్రమం కనుక, మీ సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కనుక, మీ శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కనుక అత్యంతం అందులో అంశాలను అందరూ పెట్టుకొని మీకు కానీ, మీ కుటుంబీకులకు కానీ, మీ ఇరుగు వారికి కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, బంధువులకు కానీ ఎవరికైనా అలాంటి విపత్తు సంభవించినప్పుడు చట్టపరంగా ఏవేవి వాళ్ళకు ఉన్నాయి తోడ్పాటుగా అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఆపద నుంచి బయటకు నెట్టేసేటటువంటి ప్రయత్నం మీరు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు మరొకరికి మీరు చేశారు అనేటువంటి పూర్తి కూడా ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని గురించి చక్కగా చెబుతారు. వినండి, అర్థం చేసుకోండి, సమయ సందర్భానుసారంగా వాటిని ఆచరణలో పెట్టాలని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా నేను వచ్చిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మొట్టమొదట మా సీనియర్ అడ్వకేట్ మన జిఎస్ మణి గారు ఒక 4-5 చట్టాల మీద ఆయన మాట్లాడతారు. దయచేసి అందరూ విని అర్థం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెట్టుకో మైక్ మైక్ పెట్టుకో పెట్టేసుకో ఏం కాదు పెట్టుకో పెట్టచ్చు ఏం కాదు అది పెట్టేసుకో. అది సదస్సు ఎవరికైనా ఏం లేదా దగ్గర పెట్టు, వాళ్ళ కాడే పెట్టు, అక్కడ వస్తారా అక్కడ పెట్టుకో. అందరూ పుల్లంపేట పన్నవాళ్ళ బయట ఉన్నారా? అది మీరంతా ఫోన్ సెలవు పెట్టుకోవాలా, ఎందుకంటే మీటింగ్ చాలా విలువైంది మీకు. బట్ అందరూ శ్రద్ధగా విని సార్వాలు చెప్పిందని పూజ తప్పకుండా పాటించి మీ ఊళ్ళో మీ ఎదుగులో వాళ్ళందరికీ తెలియజేసి ఈ చట్టాల గురించి కొంతమంది వచ్చారు, సుమారు రావాలని చాలా మంది రాలేదు. కాబట్టి మీరంతా ఇక్కడ సార్వాలు చెప్పింది విని వీలైతే మీ పక్కన కూడా మీ ఊళ్ళలో అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇప్పుడు మహిళల పట్ల ఎన్నో చట్టాలు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ చట్టాల గురించి సార్వడు నీట్గా చెప్తారు. అవన్నీ జాగ్రత్తగా విని మొత్తం అందరికీ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇదే ఉంటుంది. ముఖ్యంగా మీరు అందుతున్నారా డ్వాక్రా వాళ్ళు అంటున్నారా మహిళలు మీరు ఎవరన్నా ఇది చేశారన్నా ఈ సైబర్ క్రైమ్ వల్ల ఆ ఫోన్ వచ్చి ఈ ఫోన్ వచ్చి ఓటీపీ చెప్పడం చెప్పలేదు, అది ఎవరు ఓడుకోలే, నిజం చెప్పండి, అర్థం ఓడుకోలేదా? పోయినాయి ఇప్పుడు 5,000 10,000 పోయినాయి. చెప్తే మళ్ళీ అవమానం చెప్పి చెప్పుకుంటారు. అదే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ చెప్పకూడదు ఎవరికి. ఓటీపీ మీ పర్సనల్. ఒకవేళ ఓటీపీ వచ్చినట్టు మీరు కన్సల్ట్ ఎవరు ఉంటే వాళ్ళకి పోయి పర్సనల్ పోయి చెప్పాలి.
మీరు ఫోన్లో యువకులు చెప్పకుండా చెప్పడం చేయకూడదు. ఒకవేళ మీకు కన్ఫర్మ్ పలానా వ్యక్తి నాకు చేశాడంటే చెప్తే పర్లేదు. కాబట్టి దయచేసి అదేవిధంగా మీరు ఏటీఎం డ్రా చేసినప్పుడు మీ పెద్ద ఉంటారు, వాళ్ళకి ఏటీఎం ఏ విధంగా డ్రా చేయాలి తెలియదు కొంతమందికి. వీళ్ళు ఏంటంటే ఏటెక్కడ పోతారు అట్లా చూస్తుంటారు, అక్కడంతా దొంగలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఈ విధంగా డబ్బు తినడం వాళ్ళకి ఏమో మీకు రాదని చెప్తా ఉంటారు. మీరు టాక్ని చెప్పేస్తారు అంత ఓటీపీ పిన్ నెంబర్ చెప్పేస్తారు. వాడు ఏదో ఏటీఎం కార్డు పెట్టేసి రాలేదమ్మా అని చెప్పేసి వాటి ఉన్న కార్డు మార్చి నీకు ఇచ్చేస్తారు. ఇవాళ తొందరలో వాళ్ళకి నా కార్డు తీసుకెళ్ళిపోతారు, నీ కార్డు వాళ్ళ ఉంటుంది. ఇవాళ బయట పోగానే వీళ్ళు డ్రా చేసుకొని వెళ్ళిపోతారు. రీసెంట్గా ఒక నా ఫ్రెండ్ వచ్చింది, 30,000 కోట్లు వచ్చింది. కాబట్టి అక్కడ డబ్బులు లేకుండా మీరందరూ ఊళ్ళో అవగాహన కల్పించి అందరినీ చైతన్యం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కార్యక్రమాన్ని ఈరోజు మనం చట్టాలు, తర్వాత మహిళలకు సంబంధించిన సైబర్కి నేరాలకు సంబంధించిన విషయాలు, తర్వాత మనం ఎక్కడ నష్టపోతున్నాము, ఏం చేయడం వల్ల మనకు సంఘాలలో ఇబ్బంది పడుతున్నాం అనే అంశాలని, తర్వాత మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్క ఏ చట్టాలు ఎలా ఉపయోగించుకోవాలి, తర్వాత వచ్చేసి మన వ్యక్తిగతంగా కొన్ని ఉపయోగపడతాయి, సమాజానికి కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని కుటుంబానికి ఉపయోగపడతాయి, కొన్ని మనం చేసే పనుల్లో వాటిని నిరంతరం ఉపయోగపడే అంశాలు ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ ఈ కార్యక్రమంలో మన పెద్దలు సార్వాలు అందించాలని తెలియపరుస్తారు. శ్రద్ధగా ఇవి ఎవరు మాట్లాడకుండా సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకొని జాగ్రత్తగా మీటింగ్ అయిపోయేంత వరకు మనం మీటింగ్ క్లోజ్ చేసామన్నంత వరకు ఎవరు వెళ్ళకూడదు.